జనరేట్ చేయాలి అంతా ఒకే రూట్ లో వెళ్తుండ్రు స్టడీస్ అట్లా. సో మనం స్కిల్ డెవలప్మెంట్ లీడర్షిప్ కన్క్లేవ్ 2024 అప్లిఫ్ట్ రైజింగ్ టుగెదర్ ఈ యొక్క ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు, శ్రీని సిలియా గారు, అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు, సిమిలియా స్మిత్ గారు, హేమా శ్రీనివాసన్ గారు, డాక్టర్ అనుపమ గారు, అదేవిధంగా ఉమెన్ బిజినెస్ పర్సన్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే చెప్పడం జరిగింది. యాక్చువల్గా మా అందరిది చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ రూట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ నా ఇన్ దిస్ సబ్జెక్ట్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఆదివాసీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫారెస్ట్ ఏరియా అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఎక్కువ అటు సైడే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్ ఆన్ దిస్ ఇష్యూ సబ్జెక్ట్. సో విత్ ఇన్ స్టేట్లో విత్ ఇన్ 2-3 hours జర్నీలో కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టడం కానీ కొంత బిజినెస్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం ఉందని యాజ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ డాక్టర్గా నా యొక్క అప్పీల్ మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. అండ్ మా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఈ స్టడీస్ కానీ బిజినెస్ కానీ జస్ట్ లైక్ గోయింగ్ టు వన్ వే మూస పద్ధతిలో పోతుంది. చాలా మంది దగ్గర మా దగ్గర పట్టాస్ ఉంటాయి కానీ ఏం బిజినెస్ చేయాలో తెలియదు, ఎట్లా లైఫ్ లీడ్ చేయాలో తెలియదు, ఏం తీసుకుంటే మనకు మనం ఉంటాము తర్వాత ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తాం అనేది చాలా మందికి తెలియదు. చాలా గొప్ప గొప్ప స్టడీస్ ఉంటాయి, చదువు ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం డెవలప్ అంటే ఓన్లీ వన్ సైడ్ కాకుండా హైదరాబాద్ కూడా సరౌండింగ్లో దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా హైదరాబాద్ చుట్టూ కూడా మరి దీని యొక్క అభివృద్ధి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటిది కూడా మీరు రీసెంట్లీ చూస్తూనే ఉన్నారు. సో మీరందరూ ఉమెన్ బిజినెస్ పర్సన్స్గా మీ లైఫ్లో చాలా గొప్ప గోల్స్తో ముందుకు వస్తారు. కానీ చేస్తున్న క్రమంలో చాలా ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు బయటికి అంటే అక్కడ నుంచి ఎలిమినేట్ కాకుండా బయటికి వెళ్ళిపోకుండా లేక అక్కడనే మనం hoping that this follows through in the future years as well. Thank you. We rise together by lifting each other through mentorship.